రాత్రి గమనించింది ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, తండ్రి. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంతోషాన్ని కలగచేసి మన దేవుడు. ఈనాడు మానవ జీవితంలో మనిషి హృదయములు సరిగా దేవునికి ఆశ్రయం ఇవ్వలేక, ఆశ్రయము దేవునికి ఇవ్వలేక మానవుడు సంతోషాన్ని కోల్పోతున్నాడు. ఎందుకు మానవుడు హృదయంలో ఆశ్రయం లేకపోతున్నాడు? కారణాలు తెలుసా? ఒకటే కారణం అండి. తెలిసిన పాపం ఏదైతే నీ మనసులో ఉంటుందో దేవునికి ఆశ్రితలము నీవు ఇవ్వలేవు. మళ్ళా చెబుతున్నాను, నీ హృదయము దేవుని సన్నిధిని ఆశ్రయించే రీతిగా ఉండాలి అన్నా, నీకు సంతోషము కలగాలి అన్నా, ఏదైతే ఇంకా నీ మనసులో నిన్ను పాపానికి ప్రేరేపించే విషయం కావచ్చు, తెలిసి చేస్తున్న పాపము కావచ్చు, లేదా ఏ రీతిగా నీ మనసులో వచ్చే ఆలోచన కూడా కావచ్చు, ఒకసారి రాత్రి పరిశీలన చెయ్యి. ఏ విధంగా నీ మనసును దేవుని మాటకు దూరం చేస్తుంది? ఏ విధంగా నీ మనసులో దేవునికి ఆశ్రయం ఇవ్వకుండా ఏ విషయంలో నీ మనసు దేవుని మాటను దూరం చేసుకుంటుందో ఈ రాత్రి వాక్యాన్ని జాగ్రత్తగా దేవుని బిడ్డ. హల్లెలూయా. చాలా మంది ఆత్మీయ జీవితంలో దేవుడు కోరుకున్న హృదయములో సంపూర్ణంగా స్థలం ఇవ్వలేక, దేవుడు ఆశించిన హృదయములో దేవునికి సంపూర్ణంగా స్థలం ఇవ్వలేక దేవుడు మానవ ఆశ్రయాన్ని కోల్పోతున్నాడు. హృదయములో సంపూర్ణంగా దేవునికి ఆశ్రయం ఇస్తే సంతోషంగా ఉండగలుగుతావు కదా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటతో నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ మాట ప్రజలకు అవసరమని.